హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాటి వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో ముందుగా ఫిషెస్ని 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. నేను ముందుగానే జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అరచెక్క నిమ్మబద్ద పిండేసుకుందాం. సో ఫైనల్గా ఆయిల్ పోసేసుకుందాం. ఇలా పోసుకున్నాక ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పీసెస్కి మంచిగా 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటా మంచిగా పట్టించాలండి. ఇలా పట్టించిన పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి. అప్పుడే పీసెస్కి మిశ్రమం అంతా మంచిగా పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందామండి. ముక్క సగం మునిగేంత వరకు మాత్రమే ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఫిష్ పీసెస్ని వేసుకుందాం. నేను అర కేజీ దాకా తీసుకున్నానండి ఫిషెస్ని. నాకు 8 పీసెస్ దాకా వచ్చాయి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే పీసెస్ మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. మనకి పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఫిషెస్ని, ఇవి తీసుకుందాం. ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుందాం. ఓకేనా? సెకండ్ బ్యాచ్ అంటే ఏంటనుకుంటున్నారా? మనం సెకండ్ సారి మళ్ళీ వేస్తాం కదా, అవేనండి. మళ్ళీ సెకండ్ సారి వేసుకున్నాక ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుందాం. సో ఫైనల్గా మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిందండి. నా స్టైల్లో ఈ ఫిష్ ఫ్రై ఇలా చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.